మామూలుగా ఇండస్ట్రీలో భయ్య 'తేజ' గారి మీద ఒక బ్యాడ్ నేమ్ ఉంటదనమాట. ఓకే. ఆయన సెట్‌లో కొడతారు, చాలా కోపంగా ఉంటారని. అంటే ఈ విషయం ఎవరిని అడిగినా గూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా జెప్తారు. ఓకే. మీరేం చూసి అంటే మీకు సెట్‌లో ఎట్లా అనిపించింది 'తేజ' గారిదప్పుడు ఫస్ట్ కదా? అంటే ఆయన ప్రొఫెషనల్‌గా అలా ఉంటాడంతే. హ్మ్. ఆ టైంకి. ఆహ్, జస్ట్ మళ్ళా ఆ బయటకొచ్చిన షూట్‌కి తర్వాత సీన్ మళ్ళీ పర్ఫెక్ట్ రావాలి. క్యాజువల్‌గానే మాట్లాడతాడు. హ్మ్. బాగుండాలి, మంచిగా చేసుకోండి మీరు. మీ హ్మ్. మీ ఫ్యూచరు ఏదో వేరే దాంట్లో పోకుండా, ప్రొఫెషన్ ఎంచుకోకుండా ఇది హ్మ్. ఎంచుకొనొచ్చారు కాబట్టి, మీరు చాలా ఎఫర్ట్ పెట్టాలి. హ్మ్. నేను తిడుతున్నానని చెప్పేసి, డైరెక్టర్ తిడుతున్నాడనేసి, కొడుతున్నాడనేసి అది పట్టించుకుంటే మీరు ముందుకెళ్ళలేరు. హ్మ్. ఆ ప్రొఫెషన్‌లో ఉన్నప్పుడు అది సీన్ రానప్పుడు సహజం అది. చదువు చెప్తున్నప్పుడు టీచర్ ఎలాగా ఓ చెప్తూ మాట కొడతా ఓ అంటారు. మాట అంటారు, కొడతారది. ఇది గూడా అలాగే అనుకోని మీరు ఫీల్ అవ్వాలి. హ్మ్. లేదంటే దట్ ఈస్ యువర్స్ మీ ఇష్టం. అది మీరు ఎలా తీసుకుంటే అలా. నేనైతే పాజిటివ్ తీసుకుంటారని అనుకుంటున్నాను. అని మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ ఆయన చేసేవాడు. చెప్పాల్సింది ఆయన యెస్. జెప్పారు. అంతే. థట్స్ ఇట్. అదే. ఆ! అంటే ఆయనకుండే ప్రెషర్స్ ఆ టైంకి ఉంటాయి హ్మ్. గాబట్టి ఖచ్చితంగా అంతే. వాళ్ళ అంతే. రియాక్షన్స్ వేరేలా ఉంటాయి. ఎవరినైనా హీరో మనం 'ఉదయ్ బుజ్జగించాలని కిరణ్' అయినా సరే, అనిత హీరోయిన్ అయినా హ్మ్. సరే, ఎవరినైనా సరే 2 మాటలు గట్టిగా అరిచినా గూడా ఆ టైంకి, ఆ సెకండ్‌కే మళ్ళీ తర్వాత మళ్ళా క్యాజువల్‌గా ఉండేవాళ్ళం. హ్మ్. ఇలా చేస్తున్నారు, ఇలా చేయండి అని సజెషన్స్ ఇచ్చేవాడు. ఇప్పటిదాకా మీరు చాలా సినిమాలు చేశారు. అంటే అవును. వేళ్ళతో లెక్కపెట్టే సినిమాలు కాదు. అవును. చాలా సినిమాలు దగ్గర 'సర్కార్' దగ్గర వారి ఒక పాట 100 గాని, పైనే చేశాను నేను. 100 పైనే చేశారు యాహ్! కదా! మీకు బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అనిపించింది. మీకు పర్సనల్‌గా బాగా అనిపించింది ఏ సినిమాలో? అనుకోకుండా ఒకరోజు. అనుకోకుండా ఒకరోజు. యాహ్! 'చంద్రశేఖర్ రెడ్డి' గారు. 'చంద్రశేఖర్ లేరేట్' గారు. గ్రేట్ డైరెక్టర్ ఆయన. నేషనల్ అవార్డ్ అమ్మో! విన్నర్ ఆయన. చాలా మంచి హ్మ్. డైరెక్టర్. బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు మనం 'తేజ' గారి గురించి ఏదైతే మాట్లాడుకున్నామో దానికి ఐ థింక్ ఆయన దానికి క్వైట్ అపోజిట్ ఉంటారనుకుంటా. ఎట్లా ఉండేది మీకు ఆయనతో వర్కింగ్ చేస్తున్నప్పుడు? స్మూత్ చాలా కూల్ హ్మ్. సార్ దగ్గర. ఫస్ట్ డే ఆ సినిమాకి 'హను రావుపూడి' ఇప్పుడున్నారు కదా! హ్మ్. హ్మ్. డైరెక్టర్. అవును. దానికి ఆయన ఆయన చీఫ్ అసిస్టెంట్ అసోసియేట్. డైరెక్టర్ ఆయన. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. నాకు అంతకు ముందు బిఫోర్ 'అయితే' సినిమాకి వాయిస్ హీరో వాళ్ళకి డిఫరెంట్ ఉండాలి హ్మ్. అని వ వాయిస్ సెలెక్ట్‌కి వాయిస్ అప్పుడు టెస్ట్ పరిచయం. చేశారు. హ్మ్. అప్పుడు పరిచయం నాకు హను భయ్య. "రా గిరి" అంటే ఎళ్ళాను. డైరెక్టర్ గారు చూపిచ్చారు. సార్ ఇట్లా కానిస్టేబుల్ క్యారెక్టర్ హ్మ్. సివిల్‌లో ఉంటాడు. డ్రెస్ ఏసుకోడు. జగత్ బాబు గారి పక్కన. హ్మ్. సార్ చూసారు. ఇట్లానే గడ్డము హ్మ్. కొంచెం ఉండేది. సార్ ఓ పంచె కొంచెం షేవ్ చేసుకుంటానంటే జస్టిస్ ఆఫీస్ హ్మ్. కిందనే ఉండేది హ్మ్. ఫిల్మ్ నగర్ ఇక్కడే. ఆ! సో, చేయించుకొనొచ్చాక బావుంది గుడ్. హెయిర్ కట్ అన్నాడు. హెయిర్ కటింగ్ రేపు మార్నింగ్ చేసుకొనొస్తా యాజ్ ఇట్ ఈజ్ మీకు కాప్ లాగా ఉండాలి గదా! అన్నారు. హ్మ్. తెల్లారి సేమ్ అంటే రియల్‌గా చూస్తే కానిస్టేబుల్ అన్నట్టుగా ఉండేది. అలానే సారే ఉంది. షాక్ అయ్యారు. ఫిక్స్ అని చెప్పారు. హ్మ్. యాక్చువల్‌గా ఆ క్యారెక్టర్ గురించి దగ్గర దగ్గర ఒక 20-25 మంది, 30 మందిని అనుకున్నారంట. హ్మ్. సో, కానిస్టేబుల్ క్యారెక్టర్ కదా! ఏముందిలే అని అందరూ దాన్ని కొంచెం ఇగ్నోర్ చేశారు. అంతే ఇగ్నోర్ చేశారు. లైట్ తీసుకున్నారు. ఆఫ్టర్ దట్ సినిమా రిలీజ్ తర్వాత హ్మ్. అరే! ఈ క్యారెక్టర్‌కి మమ్మల్ని పిలిచారబ్బా! మేము చేయలేదు. అలా అని నాకు దగ్గర దగ్గర ఓ 10, 15 మంది చెప్పారు. చెప్పారు. సో, ఇంకా అసలు 'జగపతి బాబు' సార్ చూస్తే రియల్‌గా కానిస్టేబులా తెచ్చారా? చందు అంటే లేదు లేదు హి ఈస్ యాక్టర్ తను థియేటర్ ఆర్ట్స్ అండ్ దిస్ వన్. అరే! అవునా! అలా ఫిట్‌గా ఉండడం. ఫిజిక్ ఆ మెయింటైన్ చేయడం. క్యారెక్టర్‌ని ఇట్లా రాక్‌గా ఉండాలి. కానిస్టేబుల్ అనగానే రగ్గుగా ఉండడం కాదు. అలా రాక్‌గానే ఉండాలి. నాకు అలాగ ఉండాలి అని చెప్పడం సారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంటిన్యూ ఫాలో అవుతూ ఉంటాను హ్మ్. క్యారెక్టర్. అది ఏ మంచి నాకు అవును. అంటే మంచి పేరు తెచ్చింది. అవును. ఆ సినిమా. దాని బిఫోర్ యాక్చువల్‌గా అంటే 'ఆర్య'వి చేశాను ఒకటి. హ్మ్. 'ఆర్య'లో ఒకటే సీను ఆహ్, బన్నీ భయ్య, శోభారాజన్ ఇద్దరు హ్మ్. అమ్మాయిని తీసుకొని పరిగెడతా ఉంటే సుబ్బరాజు అన్న హ్మ్. పరిగెత్తిస్తా ఉంటే ఓ హాస్టల్ బిల్డింగ్‌కి వస్తా ఉంటారు. తలుపు హ్మ్. కొట్టుకుంటూ. పైకెళ్ళిన తర్వాత ఎటు పోవడానికి ఉండదు. ఉండదు. అలా షాక్. ఒక బన్నీ అలా షార్ట్ చూస్తాడు ఎక్స్‌ప్రెషన్. చాక్లేట్ తీసి నోట్లో ఏసుకుంటాడు. షాక్ అయిపోతే కట్ చేస్తే ఒక కత్తొస్తుంది. హుహు. ఆ స్టూడెంట్ లీడర్ ఉంటా నేను. అదే. అది నాకు మంచిగా అనిపించింది. పెద్ద హిట్ కదా! అది పెద్ద గూడా. హిట్ అది చాలా అసలు. పెద్ద హిట్. ఆ సినిమాతో సుకుమార్ కూడా సార్ చాలా అదే మంది సినిమా నుంచి నాకు కెరియర్‌లు సెట్ పరిచయం. అయిపోయాయి. అక్కడ నాది చూసి సారు నా పెర్ఫార్మన్స్ చూసి ఉన్న కొద్ది హ్మ్. ఆహ్, స్ స్పేస్‌లోనైనా బావున్నా అని చెప్పేసి దాన్ని కంటిన్యూషన్ చేసి సాంగ్‌లో గూడా నన్ను ఇన్సర్ట్ చేసాడు. ఇన్సర్ట్ చేయడం. సాంగ్‌లో అండ్ క్లైమాక్స్‌కి గూడా హ్మ్. ఇన్సర్ట్ చేసి అక్కడి నుంచి జర్నీ. ఆ తర్వాత ఈ అనుకోకుండా ఒకరోజు. హ్మ్. ఈ అనుకోకుండా ఒకరోజు తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆ సినిమా చూసి దట్ అంటే థర్డ్ డేనో, ఫోర్త్ డేనో హ్మ్. కృష్ణవంశీ గారు పిలిపించారు. హ్మ్. నన్ను పిలిపించండి అనేసి అప్పుడు హాస్టల్‌లో ఉండేవాడిని కదా! చదువుతూ హ్మ్. ఉండేవాడిని. పీజీ సెకండ్ ఇయర్. హాస్టల్‌కి ఫోన్ చేపిచ్చేస్తే హాస్టల్‌లో డైరీ ఉండేది. హ్మ్. రూమ్ నంబర్ 5 గిరి అన్నకు ఫోన్ సో అండ్ సో కృష్ణవంశీ గారి హ్మ్. ఆఫీస్ నుంచి. హ్మ్. చూడటం మళ్ళీ ఫోన్ ఇమ్మీడియేట్‌గా ఆటో పట్టుకొని ఆఫీస్‌కెళ్ళడం. బస్ పట్టుకొని ఆఫీస్‌కొస్తే ఇట్లా బావుంది చూసాను. దీంట్లో క్యారెక్టర్ ఉంది చేయాలని. దాంట్లో కానిస్టేబుల్ క్యారెక్టర్. హ్మ్. మెయిన్ వీళ్ళందరూ హ్మ్. ఆహ్, డేంజర్‌లో పడిపోవడానికి హ్మ్. కారణం హ్మ్. మెయిన్ హ్మ్. ఒక రక్షక్ వెహికల్‌ని అదే. గుద్దడం. యాక్సిడెంట్ హ్మ్. చేసి వీళ్ళు పారిపోయి పార్టీలోకొస్తారు. ఆ పార్టీలో అంతా డ్రగ్స్ అది ఉంటది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది మంచి నాకు హ్మ్. అంటే నేను మర్చిపోలేనిది.